11లోగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయండి. యూపీఎఫ్ తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత వినతి. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 11న పూలే జయంతిలోగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా పూలేకి గొప్ప నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు కవిత. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి బుధవారం నాడు శాసనసభలో స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత వినతి పత్రం అందించారు. వెనుకబడిన వర్గాల పట్ల వివక్షకు ముగింపు పలకాలని, ఈ దేశ సామాజిక సమానత్వానికి బాటలు వేసి దార్శనికులు పూలే అని కొనియాడారు. బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపి ఎంతోమంది సంఘ సంస్కర్తలకు వేగుచుక్కగా నిలిచి దారి చూపారని కీర్తించారు. ఉద్ధతమైన భావాలు చట్టసభల్లో నిరంతరం ఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కవిత. కాబట్టి అలాంటి దారిలో సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతి పదంలో నిలిపే సదుద్దేశంతో పూలే విగ్రహం ఏర్పాటు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అవసరమని గత ఏడాది జనవరి 21న కూడా లేఖ ఇచ్చామని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో పూలే విగ్రహం ఉండాలన్నది వివిధ సామాజిక సంస్థలు, బీసీ సమాజపు చిరకాల కోరిక అని, ఈ విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇమిడింపచేయదగిందని స్పష్టం చేశారు. కాబట్టి వెంటనే విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలను మొదలు పెట్టాలని కోరారు కవిత. తెలంగాణ జాగృతి పోరాటాలతో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పిన విషయాన్ని వినతి పత్రంలో ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. స్పీకర్ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివశంకర్, జాగృతి నాయకులు శ్రీధర్రావు, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు అలకుంట హరి, కొటాల యాదగిరి, ఆర్వి మహేందర్, కుమారస్వామి, విజయేందర్ సాగర్, బాలకృష్ణ, రాచమల్ల, కృష్ణమాచారి, ప్రవీణ్ కుమార్, సలవచారి, గోపు సదానంద పాల్గొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.